జై భవాని. భవాని గారు నమస్కారం అండి. ఈ నెల 7వ తేదీన చంద్రగ్రహణం ఉంది. ప్రజలు పాటించవలసిన పద్ధతుల గురించి మా శ్రీమా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు మీ మాటల్లో వివరించగలరు? జై భవాని. ముందుగా శ్రీమా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు, వీక్షకులకు, అలాగే యాంకర్ గారికి హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను. అలాగే ఈ 3-4 రోజుల నుండి చంద్రగ్రహణం గురించి వివిధ రకాల ప్రశ్నలు ఉత్పన్నమై వాటి వల్ల ప్రజలందరూ కూడా ఏదో జరగబోతుందని భయాందోళనలు చేస్తున్నట్లుగా అందరూ మాకు ఫోన్ల ద్వారా తెలియపరుస్తున్నారు. మేము కూడా ఈ చంద్రగ్రహణం గురించి వివరించాలని అనుకున్నాను. అలాగే మా శ్రీమా యూట్యూబ్ ఛానల్ వారు అడగడం చాలా సంతోషం. ముందుగా చంద్రగ్రహణము అంటేనే ఏదో చెడు జరగబోతుందని ప్రజలందరూ కూడా భయాందోళన చెందుతారు. అలాగే ఆ రోజంతా కూడా భయంగా గడుపుతారు. కొంతమంది అయితే అదే భయముతో కొన్ని రోజుల దాకా జీవనం గడుపుతూ ఉంటారు. కానీ ఇక ముందు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. చంద్రగ్రహణము అంటే ఒక మహాశక్తివంతమైన రోజు. ఎవ్వరు కూడా భయపడాల్సినటువంటిది కాదు. మీరు పూర్వము గడిచిన కాలము చూసుకుంటే చంద్రగ్రహణము వల్ల మానవాళికి ఏమైనా నష్టం జరిగిందా? లేదు. ఎవరికైనా ఆస్తి నష్టాలు జరిగాయా? లేదు. ఏమైనా ప్రకృతికి నష్టం జరిగిందా? లేదు. మనం గతమంతా చూసుకుంటే ఎక్కడ ఉన్నా కానీ గ్రహణాల వల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ ప్రజలకు జరగలేదు. మరి ఎందుకు భయపడుతున్నారు? ఎవరో తెలిసి తెలియని వాళ్ళు ఆ చెడు ప్రచారం చేయడం వల్ల వాటిని మనకు జ్ఞానముతో ఆలోచించకుండా భయాందోళనకు గురవుతున్నాము తప్ప మహాశక్తివంతమైనటువంటి ఈ రోజని మనం గ్రహించలేకపోతున్నాము. మన అజ్ఞానమే మనల్ని భయం వైపు నడిపిస్తుంది. అందుకే మీ అందరి భయాన్ని పోగొట్టడానికి నేను ఒక చిన్న విన్నపం చేస్తున్నాను. నేను ఆర్డర్ వేయడం లేదు, చిన్న విన్నపం చేస్తున్నాను. హిందూ బంధువులందరూ కూడా చక్కగా 7వ తారీఖు రోజు 9:58 మనకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా 6 గంటల నుండి 7 గంటల లోపల చక్కగా తలస్నానము చేసి మంచి శుభ్రపరిచినటువంటి వస్త్రాలను ధరించి చక్కగా మీ ఇంట్లో ఉన్న పూజ గదిలో కూర్చోండి, లేదా మీ హాల్లో కూర్చోండి, లేదా ఎవరైనా కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కుర్చీలో సోఫాలో కూర్చోండి. చక్కగా శివనామ స్మరణ అనగా ఓం నమ శివాయ నమః అనే మహామంత్రాన్ని 1000 సార్లు పఠించండి. ఈ పఠించడం వల్ల ఆ ఇంట్లో ప్రశాంత వాతావరణం దొరుకుతుంది. అలాగే అందరి లోపల శాంతి నిండుకుంటుంది. అట్లనే ఆ ఇంట్లో నివాసం ఉంటున్న వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో మంచిగా ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఇది పాటించండి. ఆ గ్రహణం యొక్క శక్తిని మీరు ఈ ప్రపంచానికి అందరికీ కూడా తెలియపరుస్తారని నేను ఆశిస్తున్నాను. ఇది నిజం, ఇది సత్యం. జై భవాని. అలాగే ఇంకొక చిన్న విషయం ఏంది అని అంటే, గ్రహణ భయము నుండి బయటికి రండి. భగవంతుని నామం స్మరణ చేసి భావితరాళ్లకు స్ఫూర్తిదాయకంగా నిలవండని ఆశిస్తున్నాను. జై భవాని. జై జై భవాని.
ధన్యవాదాలు భవాని గారు, చాలా బాగా వివరించారు.